హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నాగార్జున ఇన్ఫో. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. తర్వాత ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ ఇమేజ్ని అయితే కట్ చేసుకుందామో వాటిని తీసుకుందాం. ఇలా ఫోటోషాప్లోకి ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇమేజ్ని మరి కొంచెం స్మూత్గా చేయడానికి స్కిన్ ఫైనర్ 4.0 అనే సాఫ్ట్వేర్ని టూల్ని వాడుతున్నాము. ఈ స్కిన్ ఫైనర్ వాడితే ఫేస్ పైన ఏమైనా పింపుల్స్ లాంటివి ఉంటే మరియు స్మూత్నెస్ అనేది పెరుగుతుంది. అందుకని ఈ స్కిన్ ఫైనర్ టూల్ని మనం ఈరోజు వాడుతున్నాము. ఇది స్కిన్ ఫైనర్ వాడితే చూడడానికి మరీ అందంగా ఉంటుంది ఫోటో. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం పెన్ టూల్ యూజ్ చేసి ఈ ఇమేజ్ మొత్తం పర్సన్ ఎక్కడ వరకు అయితే ఉందో సరౌండింగ్ మొత్తం కట్ చేసుకుందాం. ఇలా పెన్ టూల్తో నెమ్మదిగా ఎటువంటి ఎడ్జెస్ కట్ కాకుండా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా మొత్తం సెలెక్ట్ అవుతుందండి. అలా సెలెక్ట్ అయిన దాన్ని కంట్రోల్ ఆల్ట్ డి ప్రెస్ చేస్తే ఫేజర్ వచ్చేసి 2 ఇవ్వండి. అలా 2 ఇచ్చేసిన దాన్ని కంట్రోల్ షిఫ్ట్ ఐ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అవుతుంది. మరి ఇంకో సెకండ్ లేయర్లో ఆ బ్యాక్గ్రౌండ్ని ఇలా హెయిర్ మందం మనం బ్యాక్గ్రౌండ్ ఉంచుకున్నాం కదా, దాన్ని కంట్రోల్ షిఫ్ట్ ఐ అని చెప్పేసి డిలీట్ చేయండి. అప్పుడు హెయిర్ మందమే వస్తుంది. మల్టిప్లైలో పెట్టాము. ఆ మల్టిప్లైని హెయిర్ బ్యాక్గ్రౌండ్ కనబడకుండా ఉండాలి అంటే, ఓన్లీ హెయిర్సే కనబడాలి అంటే కంట్రోల్ ఏమని ఎంటర్ చేయగానే కింద రైట్ సైడ్లో 3 పెన్ సింబల్స్ ఉన్నాయి. ఒక పెన్ సింబల్ సెలెక్ట్ చేసుకొని అది బ్యాక్గ్రౌండ్ పైన కొంచెం సైడ్కి క్లిక్ చేయగానే అది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఓన్లీ హెయిర్స్ ఉంటాయి. కొంచెంగా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాన్ని ఎరేజ్ టూల్ వాడి కొంచెం ఎరేజ్ చేసుకోవాలి కనబడకుండా. అలా ఎరేజ్ చేసుకున్న తర్వాత మనం ఏ బ్యాక్గ్రౌండ్లోకి అయితే ఈ ఇమేజ్ని డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఇలా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత హెయిర్తో సహా ఈ ఇమేజ్ని అందులోకి డ్రాగ్ చేసుకొని ఇన్సర్ట్ చేయాలి. ఇలా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఎటువంటి డీటెయిల్స్ మిస్ కాకుండా హెయిర్తో సహా ఉంటుంది. ఈ ఇమేజ్ చూసుకున్నట్టయితే హెయిర్ కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉందండి. ప్రతి ఒక్క డీటెయిల్గా వచ్చాయి హెయిర్తో సహా. ఇలా సింపుల్ వేలో పెన్ టూల్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్, కామెంట్. థ్యాంక్ యూ.